తాజా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సినిమా రంగానికి వచ్చి 30 ఏళ్లైంది. కానీ ఆయన సినీ జీవితంలోకి వెలుగు ఆలస్యంగా వచ్చింది. 1986లో ఖైదీ నెంబర్ 420తో పృథ్వీరాజ్ సినిమా ప్రస్థానం మొదలైంది. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఆయన లైఫ్లో చాలా సాధించారు. జీవితం మలిసంధ్యలో మాత్రం భార్యతో విడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా జరిగిందో ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. పృథ్వీరాజ్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. 2015లో కూతురికి గ్రాండ్గా పెళ్లి చేశారు. 2016 ఏప్రిల్ 3న అనకాపల్లిలో నటుడు మల్లికార్జునరావు అవార్డు ఫంక్షన్లో పృథ్వీరాజ్ దంపతులకు సన్మానం కూడా చేశారు. ఇంతలోనే వీరు విడిపోయారు. కొడుకు కూతురు పెళ్లి చేసిన తర్వాత విడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. పృథ్వీరాజ్ సినిమాల కోసం హైదరాబాద్కు వస్తూ పోతూ ఉంటారు. ఈ కారణంగానే వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అంటారు. అదే సమయంలో పృథ్వీరాజ్ మీద ఒక పుకారు కూడా వచ్చింది. ఆయన ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నారని, ఆమెకు ₹1 కోటి ఫ్లాట్ ఇచ్చారని, 7 వారాల నగలు కూడా ఇచ్చారని రూమర్ సృష్టించారు. దీని మీద పృథ్వీరాజ్ మాట్లాడుతూ నరం లేని నాలుక ఏదేదో వాగుతూ ఉంటుందని చెప్పారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి? కూతురికి పెళ్లి చేసిన తర్వాత కుటుంబంలో పొరపచ్చాలు వచ్చాయి. సెలబ్రిటీగా ఉన్నాం కదా, మీడియాలో హైలైట్ అవుతుంటామని చెప్పారు. ఆయన భార్య విజయవాడలో కేసు పెట్టింది. కోర్టు ఆమెకు 8 లక్షల భరణం చెల్లించాలని పృథ్వీరాజును ఆదేశించింది. రోజుకు 3-4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట కదా అని అంటే, అలా ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి, కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారని పృథ్వీరాజ్ సమాధానమిచ్చారు. తనకు మోహన్ బాబు ఆదర్శమని, మొహం మీద గుద్దినట్లు మాట్లాడతానని చెప్పారు. హీరోయిన్లు ఈ మధ్య దర్శకుల మీద ఆరోపణలు చేస్తుండడంపై కూడా పృథ్వీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. హీరోయిన్ సహకారం లేకుండా డైరెక్టర్ ఏమైనా చేయగలడా అని ఎదురు ప్రశ్నించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.